బుక్స్ చదివేటప్పుడు తల దించుకొని చదవాలి. మన శ్రద్ధ అంతా చదువుతున్న బుక్స్ మీద ఉండాలి. తల దించుకొని కష్టపడి చదివితే భవిష్యత్తులో తలెత్తుకొని సంస్కారంగా బతికే స్థాయి మనకు వస్తాయి. మన బుక్స్ చదువుతున్నప్పుడు మన పేరెంట్స్ ఇలా చాలా మంది ఇక్కడ పిల్లలు ఉన్నారు. ఒక్కసారి ఆలోచించండి. ఇవాళ మీ నాన్న మీ అమ్మ ఎంత కష్టపడుతున్నారు. కూలి పని చేస్తారు, ఆటోలు నడుపుతారు, షాపులలో పని చేస్తారు, వ్యవసాయం కూలీలు ఉంటారు. ఎంత కష్టపడతారో ఒక్కసారి ఆలోచించండి మీరు. మనం చదివేటప్పుడు మా నాన్న మన అమ్మ కష్టపడుతున్నటువంటి ఆ కన్నీళ్లు మన బుక్స్లో కనబడాలి. ఆ బుక్స్లో కనబడాలి. ఎస్, మా నాన్న నన్ను ఫలానా లక్ష్యం కోసం చేసిండు. నాకు ఫస్ట్ నుంచి ఈ దేశము ధర్మం కోసం పనిచేయాలన్న లక్ష్యాన్ని నేను ఎంచుకున్నాను. నేను శిశుమందిర్ విద్యార్థిని, ఉదయం వచ్చి శాఖకు పోయేటోని, శాఖలో నేర్చుకున్నా ఈ దేశం ధర్మం సమాజం ఈ లక్ష్యం కోసం పనిచేసిన యువత వాళ్ళ దేశానికి అవసరం, సమాజానికి అవసరం అని చెప్పి ఏదైతే RSS లో నేర్చుకున్నానో దాన్ని స్ఫూర్తిగా తీసుకొని నేను కూడా ఈ దేశం ధర్మం కోసం పనిచేయాలని చెప్పి ఒక ఆలోచనతో ఈరోజు రాజకీయాలకు వచ్చి ఈరోజు మీ అందరి యొక్క ఆశీర్వాదంతో ఎంపీ గెలిచి నరేంద్ర మోడీ గారు నన్ను ఆశీర్వదించి కేంద్ర మంత్రిగా చేసినంటే నేను లక్ష్యాన్ని ఎంచుకున్నా కాబట్టి ఆ లక్ష్యాన్ని నేను సక్సెస్ అయ్యాను. నేను ఎక్కడ భయపడ్డాను కాదు, ఎప్పుడు భయపడా, ఎవరికి భయపడా, ధర్మం కోసం పనిచేస్తామంతే. మీరందరూ కూడా మీ పేరెంట్స్ ఏదైతే లక్ష్యం అనుకున్నారో ఆ లక్ష్యాన్ని మనం గుర్తుంచుకోవాలి. మా అమ్మా నాన్న కష్టపడి ఫలానా చేద్దాం, IPS చేద్దాం అనుకున్నారు, IAS చేద్దాం అనుకున్నారు, టీచర్ చేద్దాం అనుకున్నారు, ప్రొఫెసర్ చేద్దాం అనుకున్నారు. ఏదో రకంగా మీ పేరెంట్స్ ఏమనుకున్నారో దాన్ని మనం చదువుకున్న పేజీలు తిరిగేసినప్పుడల్లా గుర్తుపట్టాలి, గుర్తురావాలి వాటిని. బాధపడద్దు. ఎస్, నేను నా పేరెంట్స్ ఏదైతే లక్ష్యం కోసం చదివిస్తున్నారో, కష్టపడి చదివిస్తున్నారో ఆ లక్ష్యాన్ని నేను చేరుకుంటా అని క్రమశిక్షణ మీలోపటి రావాలి. ఆ పట్టుదల, ఆ ప్రణాళిక మీలోపటి ఉండాలి. ప్రణాళిక లేకుంటే, లక్ష్యం లేకుంటే చూద్దామన్న 10th అయిపోయాక నెక్స్ట్ ఇంటర్ అన్నాక డిగ్రీ, ఇంజనీరింగ్, అప్పుడు ఏం చేయలేం. మనం అడ్డదారులు పోతాం. మనం సరైన దారిలో పోవాలంటే లక్ష్యం ఎంచుకోవాలి మనం. కాబట్టి ఇటువంటి ఆలోచనతో మనం ముందు వాళ్ళు. ఎందుకంటే ఇది నేతన్నల పురిటి గడ్డ, ఈ సిరిసిల్ల గడ్డ. అనేక మంది ఒకప్పుడు నేతన్నలు కూడా ఈ సైకిల్ మీద బట్టలు అమ్మడము, వాళ్ళ వ్యాపారం చేసుకునే వాళ్ళు. ఇలా పరిస్థితి ఏందో మనందరికీ తెలుసు. ఇలా చాలా మంది ఇక్కడ నేతన్నల కుటుంబానికి సంబంధించినటువంటి పేద విద్యార్థులు వాళ్ళందరూ కూడా సైకిల్స్ ఇవ్వడం నిజంగా చాలా సంతోషం. కాబట్టి మీరందరూ కూడా భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని మీరు కష్టపడి చదవండి. మిమ్మల్ని ప్రోత్సహించే బాధ్యత మాది. ఈ సైకిల్స్ ఇస్తున్నాం అని చెప్పి ఆ పేరు కోసం కాదు, మేము సైకిల్స్ దేనికోసం ఇస్తున్నాం, ఎందుకు ఇస్తున్నాం అని చెప్పి ఆలోచించి మీరు భవిష్యత్తును నిర్ణయించుకోండి. ఒక్క సైకిల్స్ ఇస్తేనే ర్యాంక్స్ రావు. ఫలానా మా వాళ్ళు ప్రైవేట్ పాఠశాలను వ్యతిరేకిస్తలేను, కానీ ప్రభుత్వ పాఠశాలలో మీకు చదువు చెప్పే ఉపాధ్యాయులు బీడీలు చేస్తారు, MEDలు చేస్తారు, పెద్ద పెద్ద డిగ్రీలు చేసి అన్ని ఎగ్జామ్స్ రాసి గవర్నమెంట్ పరీక్షలో క్వాలిఫై అయ్యి ఉత్తీర్ణులై అర్హత ఉన్న వాళ్ళు మాత్రమే చదువు చెప్తారు. ఇలా కొన్ని ప్రైవేట్ పాఠశాలలో కనీసం డిగ్రీలు ఉన్నాయి, కనీసం PGలు ఉన్నాయి, అర్హత లేకుండా కూడా ఇలా పాఠాలు చెప్పే పరిస్థితి వచ్చింది. కానీ ఇటువంటి పరిస్థితులు మీరు ప్రభుత్వ పాఠశాల చదువుకోవడం చాలా గర్వకారం, చాలా గొప్ప, మీకు చాలా అదృష్టవంతులు మీరు అందరూ కూడా. ప్రభుత్వ పాఠశాల ఎందుకంటే గతంలో మొన్న సిరిసిల్లలో కలెక్టర్ గారి యొక్క కృషి వల్ల ఫలితాల్లో ఫిఫ్త్ ప్లేస్ పన్నది. 5th ప్లేస్ అంటే మామూలు విషయం కాదు. బట్ నెక్స్ట్ మనం ఫస్ట్ ప్లేస్ రావాలంటే మీరు కష్టపడి రావాలి. అధికారులు మీకోసం పనిచేస్తున్నారు. మన సిరిసిల్లకు పేరు రావాలంటే మీరందరూ కష్టపడి మనం చదువుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి బట్టి పట్టద్దు. ఎక్కడ డౌట్స్ ఉంటే నారాజు కావద్దు, హట్ కావద్దు, బాధపడే ప్రయత్నం ఎక్కడ చేయద్దు. పిరికితనం మీ లోపల ఉండదు. ఆ విషయాన్ని మీరు దృష్టిలో ఉంచుకోండి. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వము విద్య విషయంలో మొదటి నుంచి కూడా ముందుకు వస్తున్నది. ఇవాళ 2000 మోడీ గారి ప్రభుత్వం రాకముందు 2014-2015లో విద్య కోసం కేటాయించిన బడ్జెట్ ఎంత అంటే కేవలం 68,000 కోట్లు మాత్రమే బడ్జెట్ కేటాయించారు. కానీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చినాక అంతేందుకు మొన్న 2025-2026 సంబంధించి ఈ సంవత్సరం బడ్జెట్ లోనే 128,000 కోట్ల రూపాయలను ఇవాళ విద్య కోసం కేంద్ర ప్రభుత్వం, మోడీ గారి ప్రభుత్వం కేటాయించింది. ఈ 11 సంవత్సరాల్లో 8 లక్షల కోట్ల రూపాయలను ఇలా కేవలం విద్య కోసం ఇలా కేటాయించినాం. ఇలా ఏకలవ్య పాఠశాలలు కానీ, దాంతోపాటు కేంద్రీయ విద్యాలయాలు కానీ, నవోదయ పాఠశాలలు కానీ, సైనిక స్కూల్స్ కానీ, ఇవన్నీ కూడా క్రమశిక్షణకు మారుపేరుగా ఇవాళ దేశవ్యాప్తంగా ఇలాంటి విద్యా సంస్థలను ప్రారంభించి విద్యార్థులకు విద్యతో పాటు దేశము, ధర్మము, సమాజం పట్ల సేవా దృక్పథం ఆలోచించే విధంగా ఇవాళ
ఈ సంస్థ ఈ విద్యా సంస్థలను కూడా మనం పనిచేస్తా ఉన్నాయి. కాబట్టి దయచేసి మీరందరూ కూడా సిరిసిల్లలో ఉన్నటువంటి ఈ విద్యార్థులందరూ కూడా మీరు కష్టపడి చదవండి. మీ తల్లిదండ్రులు అనుకున్న లక్ష్యాన్ని మీరు చేర్చుకునే విధంగా మీరు పనిచేయండి. స్టైల్గా తిరగడం తప్పు కాదు, కానీ దానికే పరిమితం కావద్దు. ఇలా నేను చాలా మంది ఐఏఎస్ ఐపీఎస్ అందరూ చాలా మంది కలుస్తూ ఉంటారు. నాకు వాళ్ళందరూ ఇప్పుడు ఇక్కడ ఉంటే అందరు గవర్నమెంట్ స్కూలే. మీరు అవన్నీ చూసి ఒకటి 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 రెండు రెండు మూడు మూడు ర్యాంకులు వస్తాయి. వారి కోసం అది చూసి బాధపడదు. ఇలా ప్రభుత్వ పాఠశాలలు ఇట్లా ప్రభుత్వం తలుచుకుంటే ప్రభుత్వ పాఠశాలలుగా తలుచుకుంటే ఈ పబ్లిసిటీ చేయాలనుకుంటే ఒకటి ఒకటి ప్రభుత్వ పాఠశాలకే, రెండు రెండు ప్రభుత్వ పాఠశాలకే, మూడు మూడు ప్రభుత్వ పాఠశాలకే. అవన్నీ ర్యాంకులు కొనుక్కునేది. అవన్నీ ర్యాంకులు కొనుక్కున్నారు, కానీ ర్యాంకులను సాధించేది ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు. అట్లా అని చెప్పి ప్రైవేట్ పాఠశాలలో చదువుకునే విద్యార్థులు చాలా కూడా ఉన్నారు. కాబట్టి ఈ విషయాన్ని దృష్టి ఉంచుకొని మీరందరూ కూడా కష్టపడి పనిచేయాల్సిందిగా, మంచి చదువుకోవాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ, ఇంతకుముందు ఎస్పీఆర్ చెప్పినట్టు ఈ సైకిల్స్ అన్ని కూడా మంచి సైకిల్స్. సైకిల్కి తొక్క రాకుండా తొక్కద్దు, నడుచుకుంటూ పోవాలి. మళ్ళీ సాయంత్రం ఇంటికి పోయినాక ఏం చేయాలి? మీ